మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. Hello, hi, respected would-be teachers. I hope you all are fine. You are watching PR Academy YouTube channel. Welcome to my channel. ఈ వీడియో ద్వారా తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల అయితే అయింది. ఈ గైడ్ లైన్స్ ఎలిజిబిలిటీ, టెట్ ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్, మార్క్స్ ఆఫ్ పర్సంటేజ్, ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, లైఫ్ టైం వెల్డిటీ ఎలా ఉంటుంది, అలాగే గతంలో ఉన్నటువంటి గైడ్లైన్స్కి ఇప్పుడు ఏమైనా గైడ్లైన్స్ మారిందా, ఒక పర్సన్కి టెట్కి అప్లై చేయాలంటే పర్సంటేజ్ ఎంత ఉండాలి, క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, పేపర్ 1 రాయాలి, పేపర్ 2 రాయాలి, ఇది రెండిటికి దేనికి ఎలిజిబిలిటీ, వీటి గురించి పరిపూర్ణమైన అవగాహన ప్రతి ఒక్క పిన్ పాయింట్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంకా నేను ఏమైనా చెప్పని ఎడల ఏదైనా ఒక టాపిక్ మర్చిపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే ఇమ్మీడియట్ దానికి రిప్లై ఇస్తాను. ఓకే, ఎనీహౌ ఇట్స్ మై స్మాల్ రిక్వెస్ట్ టు వన్ ఆల్ ది ఆస్పిరెంట్, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది డిఎస్సి ఆస్పిరెంట్స్. అయితే మళ్ళీ టెట్ నోటిఫికేషన్ రానే వచ్చింది కదా, ఈ టెట్ నోటిఫికేషన్ వల్ల లాభమా నష్టమా? సో మన తెలంగాణలో దాదాపు మనం చూస్తుంటే ఇప్పటికి జరిగినటువంటి టెట్ నిర్వహణలో ఈ 9 సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 ఇయర్స్లో జరిగినటువంటి టెట్లో ఓన్లీ 21.8%, నియర్లీ 22% మాత్రమే క్వాలిఫై అయి ఉన్నారు. రైట్. సో కాబట్టి చాలామందికి డిఎస్సి నోటిఫికేషన్ వచ్చినా కూడా టెట్ అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ లేదు. కాబట్టి ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు కొంత పెద్ద మనసుతో చాలామంది విద్యార్థులు సరే టెట్ మళ్ళీ నిర్వహించాలి, మాకు ఒక అవకాశం కల్పించాలి అని అందరూ రిక్వెస్ట్ చేయడంతో మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది. అయితే ఈసారి మాత్రం మిస్ చేసుకోవద్దు, ఎందుకంటే మన టార్గెట్ టు బికమ్ ఏ ఎస్జిటి పోస్ట్, టు బికమ్ ఏ స్కూల్ అసిస్టెంట్. సో గవర్నమెంట్ పోస్ట్ మనం సాధించాలంటే టెట్ ముందు క్వాలిఫై అవ్వాలి. మరి క్వాలిఫై అవ్వాలి అంటే ఈ ప్రణాళిక సరిపోతుందా? ఇంతకుముందు ఏంటంటే హడావిడిగా నోటిఫికేషన్, హడావిడిగా ఎగ్జామినేషన్, ఇప్పుడైతే పరిపూర్ణమైన ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్తో వెళ్తుంది. ఇక్కడి నుంచి మీ జర్నీ అనేది ప్రిపరేషన్లో కొనసాగిస్తే డిఎస్సి వరకు మీ జర్నీ కానీ కొనసాగిస్తే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు టెట్ పైన ఎలా దృష్టి సారించాలి, ఏంటి ఎలిజిబిలిటీ, ఫర్దర్ వీడియోలో ఈ మనకున్నటువంటి 60 డేస్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ టాపిక్ పైన మీకు దృష్టి పెట్టాలి, ఫర్దర్ వీడియోలో అయితే నేను చేస్తా. బట్ ఇప్పుడు టెట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరిగింది. ఉన్నటువంటి ఈ బులెటిన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో టెట్ గురించి కొన్ని విషయాల్లో మార్పులు అయితే జరిగాయి. మరి ఏంటి అది చూద్దాం. సో టెట్ నోటిఫికేషన్ వచ్చింది, రైట్. మరి షెడ్యూల్ ఫస్ట్ థింగ్ మనకి ఏంటంటే ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఎప్పుడు ఎగ్జామ్. ఇంతకుముందు టెట్ అనేది ఆఫ్లైన్ ఎగ్జామినేషన్ ఉండేది, ఇప్పుడు ఆఫ్లైన్ లేదు, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కంప్యూటర్ మనకి డిఎస్సీలకైతే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అని సిబిఆర్టీ అని మెన్షన్ చేశారో, ఎక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని మెన్షన్ చేశారు. సో చాలామంది మనం ఏమనుకున్నామంటే నోటిఫికేషన్ వస్తలేదు అని ఆలోచించాం, ఇప్పుడు వచ్చింది. వీ హ్యావ్ టు యూటిలైజ్ అబౌట్ ఇట్ రియలీ. ఎస్ సిబిటి ఇక్కడ 2 సెషన్స్ పెర్ డే, ఒక రోజుకి 2 సెషన్స్ ఉంటుంది. మార్నింగ్ ఒక సెషన్, ఆఫ్టర్నూన్ ఒక సెషన్. మరి మనం ఇక్కడ రాయాల్సింది పేపర్ 1 అండ్ పేపర్ 2. మరి పేపర్ 1 ఏ టైంలో ఉంటుంది, పేపర్ 2 ఏ టైంలో ఉంటుంది, ఎప్పుడు సోషల్కి సంబంధించిన ఉంటుంది, ఎక్కడ సైన్స్కి సంబంధించిన ఉంటుంది, ఎప్పుడు లాంగ్వేజ్కి సంబంధించిన ఉంటుంది. వీటి నుంచి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఇంటిమేషన్ అంతా వెబ్సైట్లో మళ్ళీ పొందుపరుస్తారు, అప్పుడు మనం తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ ఎప్పటి నుంచి 20 మే నుండి 3 జూన్ వరకు. ఎప్పటి వరకు అవుద్దామా? 20 మే నెల, మే మంత్ 20 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు మార్చ్ 20 కదండి, ఏప్రిల్ 20, మే 20, దాదాపు మన చేతిలో ఇంకా 60 డేస్ ఉంది. ఎస్, 60 డేస్ ఉంది. అలానే ఎప్పటి వరకు? జూన్ 3 వరకు జరుగుతూనే ఉంటుంది. ఒక్కొక్కరు డేటో, ఏ రోజు కొంతమందికి
20న వస్తుంది, కొంతమంది 21స్ట్లో వస్తుంది, కొంతమంది 25థ్లో వస్తుంది ఇలా. సో కాబట్టి 60+ ఉంది, కానీ యావరేజ్గా మనం 60 days తీసుకున్నాం. మార్నింగ్ 9 AM నుండి 11:30 వరకు జరుగుతుంది, 2.5 hours. సో 2.5 hours ఎగ్జామినేషన్, 150 మార్క్స్కి మనకి ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆఫ్టర్నూన్ కూడా 2 నుంచి 4:30 వరకు 2.5 hours. సో మార్నింగ్ ఎస్జిటి అయితే ఆఫ్టర్నూన్ స్కూల్ అసిస్టెంట్, లేదంటే ఫస్ట్ డేట్ అంతా ఎస్జిటి తర్వాత స్కూల్ అసిస్టెంట్, ఇలా లేదు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ తర్వాత ఏదో ప్లానింగ్ దీని గురించి వాళ్ళు చేయడం జరుగుతుంది. తదుపరి డేట్స్ అనేది ఎప్పుడు ఎస్జిటి ఉంటుంది, ఎప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఉంటుందని తదుపరి ఇంటిమేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఎలిజిబిలిటీ గురించి తెలుసుకుంటాం. ఒక వ్యక్తి టీఎస్ టెట్కి అప్లై చేయాలంటే ఫస్ట్ థింగ్ ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి? ఎస్, ఒక పర్సన్ పేపర్ 1కి అప్లై చేయాలి, ఎస్జిటి టీచర్ అవ్వాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, స్కూల్ అసిస్టెంట్ టీచర్ అవ్వాలి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. టీఎస్ టెట్ వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే 1 to 5th క్లాస్కి బోధించడానికి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పేపర్ 1లో వాళ్ళు క్వాలిఫై అవ్వాలి, అంటే ఎస్జిటి వారు పేపర్ 1లో క్వాలిఫై అవ్వాలి. మరి స్కూల్ అసిస్టెంట్కి ఎవరైతే సంసిద్ధం అవుతున్నారో వారు ఖచ్చితంగా 6th to 8th వరకు క్లాస్ జరిగినటువంటి హై స్కూల్ లెవెల్లో ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో స్కూల్ అసిస్టెంట్కి వారు ఖచ్చితంగా పేపర్ 2 అనేది టెట్ క్వాలిఫై అవ్వాలి. అంటే ఎక్కడ ఇంతకుముందు వచ్చినటువంటి ఎన్సీఆర్టీలో వచ్చినటువంటి రూల్ ఏది, దీంట్లో ఎటువంటి మార్పు అయితే చేయలేదు, బట్ ఇక్కడ నుంచి కొన్ని విషయాల్లో మార్పు అయితే చేయడం జరిగింది. ఏంటి సార్? సో ఈ ఎలిజిబిలిటీ మినిమం క్వాలిఫికేషన్ పేపర్ 1 ఎవరు రాస్తారు, పేపర్ 2 ఎవరు రాస్తారు, క్లియర్. ఇప్పుడు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? రైట్, ఇక్కడ ఖచ్చితంగా ఒక పర్సన్కి పేపర్ 1 గురించి మనం తెలుసుకోవాలి. వీ హ్యాడ్ టు నో అబౌట్ ఏ పేపర్ 1. రైట్, పేపర్ 1కి 1 to 5th అన్నాం. రైట్, మరి 1 to 5th వరకు మేము బుక్స్ చదవాలా? కాదు. మరి ఎటువంటి బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదవాలి, ఎంతవరకు చదవాలి, అన్ని విషయాలు మనం వీడియోలో డిస్కషన్ చేయబోతున్నాం. రైట్, సో ఖచ్చితంగా ఒక పర్సన్కి ఇంటర్మీడియట్లో 50% ఉండాలి. ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, గుర్తుపెట్టుకోండమ్మా, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్ పిహెచ్ క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా 45% ఉండాలి. ఓకేనా? ఉంటేనే ఎలిజిబిలిటీ, లేదా ఇంకొక అవకాశం ఉంది. 45%తో పాటు అంటే 45 ఓసీ వారికి అయితే 45%, ఎస్సీ, ఎస్టీ, బీసీ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, పిహెచ్ అయితే 40%. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 40%కి మన ఇంటర్మీడియట్లో 40% మీరు వచ్చిన మార్క్స్ మీ దగ్గర ఉన్నా మీరు ఎలిజిబుల్ అవుతారు అప్లై చేయడానికి పేపర్ 1. క్లియర్. ఎవరు? ఎస్సీ, ఎస్టీ అండ్ పిహెచ్ వారు, బీసీ. ఓకే, వీరేమో 40%, మరి ఓసీ అయితే 45%తో ఉండాలి. అది కూడా ఏదైతే గైడ్లైన్స్ తర్వాత, లేదా వీరితో పాటు ఇంటర్మీడియట్తో పాటు వీళ్ళకి ఏంటి ఉండాలి, డైట్ ఉండాలి, ఖచ్చితంగా డైట్ ఉండాలి. ఓకే, తెలిసిందే. సో దిస్ ఇస్ ద ఇప్పుడు పేపర్ 2కి సంబంధించినటువంటి పేపర్ 2లో గ్రాడ్యుయేషన్లో ఖచ్చితంగా, అంటే గ్రాడ్యుయేషన్ అంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంతకుముందు ఎనీ డిగ్రీ అని చెప్పారు, కానీ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. బీఏ, బీఎస్సీ, బీకామ్. గుర్తుంచుకోండి, బీఏ, బీఎస్సీ, బీకామ్ అంటే సైన్స్ అండ్ ఆర్ట్స్ స్ట్రీమ్ వారికి ఖచ్చితంగా 50% ఉండాలి, ఓసీ వారికి. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ అయితే 45% ఉండాలి, లేదా మళ్ళీ ఇక్కడ లేదా అనే అవకాశం ఉంది. సో ఇక్కడ లేదా అనే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మనము సైన్స్ స్ట్రీమ్ కానీ ఆర్ట్స్ స్ట్రీమ్ కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, పిహెచ్ వారికి అయితే 40% ఉన్న ఎలిజిబుల్లే. చూడండి, 40% ఉన్న ఎలిజిబుల్లే. మరి ఓసీ అయితే 45% ఖచ్చితంగా ఉండాలి అప్లై చేయడానికి. ఏ స్ట్రీమ్? బీఏ, బీఎస్సీ, బీకామ్. ఇది గుర్తుంచుకోండి, డిగ్రీలో ఖచ్చితంగా తేవాల్సిందే.
మరి కొంతమందికి 4 ఇయర్స్ అంటే ఇంక్లూడింగ్ బీఎడ్తో పాటు ఉన్న వారికి 50% ఉండాలి. మరి ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అయితే 40% ఉండాలి. మరి గ్రాడ్యుయేషన్ లాంగ్వేజ్తో పాటు చేస్తుంటారు కొంతమంది, ఇది ప్లెయిన్ డిగ్రీ అన్నాం. మరి గ్రాడ్యుయేషన్లో కొంతమందికి స్పెషల్ సబ్జెక్టులు ఉంటాయి. సో గ్రాడ్యుయేషన్ విత్ ద లాంగ్వేజ్ కన్సర్న్ విత్ ది ఆప్షనల్ సబ్జెక్ట్ లైక్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఓరియంటెడ్ లాంగ్వేజ్ కొన్ని ఉంటాయి ఈక్వలెంట్. వారికి ఏంటి ఉండాలి, వారికి కూడా చూడండి ఈ పండిట్ ట్రైనింగ్ తర్వాత డిగ్రీతో పాటు బీఎడ్ ఉండాలి అన్నాం. సో బిఏ చూడండి 4 ఇయర్స్ వీళ్ళకి కూడా 50%, మరి ఎస్సీ ఎస్టీ అయితే 45%, రైట్. అట్ ది సేమ్ టైం ఇక్కడ వీళ్ళకి కూడా ఏమంటున్నాడు అంటే 45% అంటున్నాడు. మరి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఒక విషయం ఏంటంటే కొంతమంది బీఈ బీటెక్ చేసి మళ్ళీ బీఎడ్ చేసిన వారు కూడా ఉన్నారు. అలాంటి వారికి ఏంటి అంటే వారికి కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ ఇచ్చారు, కానీ సపరేట్గా ఖచ్చితంగా వారు 50% ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 40%. అందుకోసమే ఇది సపరేట్ లైన్ మెన్షన్. లేకపోతే ఎనీ డిగ్రీ ప్లస్ బీఎడ్ అని ఉందరు. బీఈ బీటెక్ వీరికి ఖచ్చితంగా బీటెక్లో బీఈలో 45% ఉండాలి. 50% ఉండాలి ఓపెన్ కేటగిరీ అయితే. 45 అయితే ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అయితే 45% ఉండాలి. వీటితో పాటు బీఎడ్ కన్ఫర్మ్గా ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. క్లియరా? సో దీస్ ఆర్ ది థింగ్స్. ఎప్పుడైతే ఈ రూల్స్కి పెట్టినటువంటి టర్మ్స్ కండిషన్కి మనం ఎలిజిబిలిటీ లేమో వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్లో వీఆర్ అన్ఎలిజిబుల్ టు అప్లై, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ నోట్ అనే ఒక అద్భుతమైన పాయింట్ ఇవ్వడం జరిగింది. ఏంటి సార్, మరి ఇప్పుడు బీఎడ్ చేస్తున్నవారు 3 ఇయర్స్తో పాటు ఇంకొక అంటే బీఎడ్ గ్రాడ్యుయేషన్తో పాటు బీఎడ్ ఉంటుంది కదా కొంతమందికి. డైట్లో సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి, వారికి కూడా ఇక్కడ అప్లై చేయడానికి అవకాశం ఇచ్చారు. అపియరింగ్ ఫర్ ది ఫైనల్ ఇయర్, గుర్తు ఉంచుకోండి. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వారికి ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది. డిప్లొమా డిగ్రీ ఆర్ టీచర్ ఎడ్యుకేషన్ డైట్ వాళ్ళకు కూడా వారు కూడా అవకాశం కల్పించడం జరిగింది. లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా చేస్తున్న వారికి, బీఎడ్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరికి ఫైనల్ ఇయర్లో ఉన్న వారికి ఎక్కడ అవకాశం కల్పించడం జరిగింది. ఓకే, సో ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్. తర్వాత ఇది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, రైట్. నెక్స్ట్ స్ట్రక్చర్ అండ్ కంటెంట్ ఆఫ్ ఇట్స్ టీఎస్ టెట్లో మనకి ఏంటి స్ట్రక్చర్, మరి పేపర్ 1 పేపర్ 2 ఈ 2 ఉంటుంది కదా. సో ప్రతి ఒక్కదానికి 150 మార్క్స్ ఉంటుంది కదా. మరి 150 మార్క్స్ అంటే పేపర్ 1కి ఎవరమ్మా, సో ఎలిజిబుల్ తెలుసు. పేపర్ 1 అంటే టీఎస్ఎస్ 1 to 5, పేపర్ 2 అంటే 6th to 8th క్లాస్, రైట్. మరి పేపర్ 1లో మనకి 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 మార్క్స్లో సైకాలజీ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, అలాగే సైకాలజీ ప్లస్ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ. నెక్స్ట్ లాంగ్వేజ్ 1 మనకి తెలుగు 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, రైట్. మరి లాంగ్వేజ్ 2 ఇవి కన్ఫర్మ్ అండి. ఈ 3 ప్రతి ఒక్కరికి కామనే, అంటే పేపర్ 2 పేపర్ 1 ఈ 3 కామన్. మళ్ళీ వేరే పేపర్ 2కి వెళ్ళేదో మిగతావన్నీ మారుతుంది, కానీ పేపర్ 1లో అందరికీ ఎస్జిటికి అప్లై చేసి అందరికీ కామన్. 30 మార్క్స్ మ్యాథమెటిక్స్. సో నేను సైన్స్ స్ట్రీమ్ సార్, నేను ఆర్ట్స్ స్ట్రీమ్, మరి ఏం లేదు, పేపర్ ఎస్జిటి ప్రిపేర్ అవుతున్నా, పేపర్ 1 ప్రిపేర్ అవుతున్న వారికి. మరి ఈవీఎస్ నుంచి 30 క్వశ్చన్స్ అండ్ 30 మార్క్స్, మ్యాథ్స్ 30. అయితే వీటి ఎక్కడి నుంచి ప్రతి ఒక్క దగ్గర నుంచి 6 మార్క్స్ బిలాంగ్స్ టు ది మెథడ్ ఉంటుంది. అంటే అవుట్ ఆఫ్ 150 మార్క్స్లో మనకి దాదాపు మెథడ్ పార్ట్ 30. అంటే ఇక్కడ ఈవీఎస్ నుంచి 6, అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 6, తెలుగు నుంచి 6, ఇంగ్లీష్ నుంచి 6, ఇక్కడ పెడగాజీ అనేసి సైకాలజీ 6. సో 6 ఎలా 6 5 30 మార్క్స్ ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద థింగ్ పేపర్ 1. నెక్స్ట్ ఇప్పుడు
పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతున్నారో చూడండి, ఎడ్యుకేషన్ సైకిల్ టీచింగ్ అండ్ లెర్నింగ్ టు ది ప్రైమరీ లెవెల్ వరకు మాత్రమే ఉంటే చాలు. ఈ సైకాలజీ బుక్ ఏదైతే మనకి తెలంగాణ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి బుక్స్ ఏదైతే అకాడమీ బుక్స్ ఉంటాయో ఆ అకాడమీ బుక్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఈ లాంగ్వేజ్ చూజ్ అనేది లాంగ్వేజ్ 1 పేపర్ 1కి ఎలా చూజ్ చేయాలి? మన తెలంగాణలో చూస్తే చాలా మల్టీ లాంగ్వేజ్ పర్సన్స్ ఉంటారు. తమిళ్ ఉన్నారు, తెలుగు ఉన్నారు, ఉర్దూ ఉన్నారు, హిందీ ఉన్నారు. ఓకే, ఇలా అనేక భాషల వారు ఉన్నారు. కాబట్టి మరి ఎలా సరే ఈ లాంగ్వేజ్ అనేది మేము సెలెక్ట్ చేస్తామంటే మీరు చదివినటువంటి 10th క్లాస్లో ఏ లాంగ్వేజ్ అయితే మీకు ఉంది ఆ లాంగ్వేజ్ని మీరు చూస్ చేసుకోవాలి. చూడండి, తెలుగు, ఉర్దూ, హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తమిళ్ అండ్ గుజరాతీ. చూడండి ఎన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 and 8. మొత్తం మన తెలంగాణలో 8 లాంగ్వేజెస్ వారు ఉన్నారు. అప్లై చేయండి, 8 లాంగ్వేజెస్. ఈ 8 లాంగ్వేజెస్లో కూడా లాంగ్వేజ్ 1కి ఎలిజిబుల్ టీఎస్ టెట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి దేన్ని బట్టి సెలెక్ట్ చేస్తాం? సో అప్ టు 10th క్లాస్ మీరు ఏ మీడియం అయితే చదివారో, ఫర్ ఎగ్జాంపుల్ హిందీ, బెంగాలీ, కన్నడ, మరాఠీ, తెలుగు, తమిళ్ అండ్ గుజరాతీ, మీరు ఏదైతే 10th క్లాస్లో చూస్ చేశారో ఆ మీడియంని లాంగ్వేజ్ 1 30 మార్క్స్ మీకు వస్తుంది. క్లియరా? ఇది గుర్తుపెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్. మిత్రమా చూసుకోండి, ఇక్కడ 30 మార్క్స్కి సంబంధించినటువంటి మార్క్స్ ఏదైతే ఉంటుందో ఈ 30 మార్క్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఏ తెలుగు పర్సన్ బట్ ఇఫ్ యూ చూస్ మరాఠీ 30 మార్క్స్, మీరు ఎగ్జామ్ హాల్లో లేదా గుజరాతీ చూస్ చేశారనుకోండి పోద్ది. మీరు గుజరాతీ అయి ఉండి లేకపోతే బెంగాలీ అయి ఉండి లేదా తమిళ్ అయి ఉండి లేదా కన్నడ అయి ఉండి మీరు తెలుగు చూస్ చేశారనుకుంటే 30 మార్క్స్ మీకు అనవసరంగా పోతుంది. ఇది వెరీ 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 క్రుషియల్ రోల్, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి లాంగ్వేజ్. మరి లాంగ్వేజ్ 2 అనేది అందరికీ కామన్. మన సబ్జెక్ట్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్. సో నేనైతే మన త్వరలో ఈ కోర్సు గురించి నేను ఫర్దర్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కోర్సు గురించి నేను మాట్లాడలేదు, ఓన్లీ డీటెయిల్ ఇన్ఫర్మేషనే అందించడానికి ఈ వీడియో చేస్తున్నాను అంతే. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి చూద్దాం. ఈ పేపర్ 2లో కూడా సేమ్ ప్రొసీజర్స్, 150 మార్క్స్ 2.5 hours. కామన్ సబ్జెక్ట్ సైకాలజీ, తెలుగు, ఇంగ్లీష్ అంటే లాంగ్వేజ్ 1, లాంగ్వేజ్ 2 అండ్ సైకాలజీ అనేది ఈ 3 కామన్. అంటే ప్రతి ఒక్క ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు ది సైన్స్ స్ట్రీమ్, ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు ది ఆర్ట్ స్ట్రీమ్, ఇఫ్ యు ఆర్ బిలాంగ్స్ టు ది లాంగ్వేజ్ స్ట్రీమ్. ఇక్కడ 3 స్ట్రీమ్లు ఉంటారు. ఎవరెవరు? సైన్స్, సోషల్ అండ్ లాంగ్వేజ్, 3 ఉంటారు ఇక్కడ. ఈ 3 ఏంటంటే వీళ్ళకి 60 మార్క్స్ రాసే ముందు అయితే ఈ లాంగ్వేజ్ వారు ఏం చేస్తారంటే వారు కొంతమంది సైన్స్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు, కొంతమంది సోషల్ ఆప్షన్ చూస్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నాది మ్యాథమెటిక్స్ అండ్ ఇంగ్లీష్ అంటే నేను మ్యాథమెటిక్స్ చూస్ చేసుకుంటాను. నేను సోషల్ అండ్ ఇంగ్లీష్ నాది మెథడ్ 2 మెథడ్లో, కాబట్టి నేను సోషల్ చూస్ చేస్తాను. కానీ 60 మార్క్స్ నాకు సోషల్ వస్తుంది, రైట్. కానీ ఇక్కడ ఏపీలో మాత్రం భిన్నంగా ఉంటుంది లాంగ్వేజ్ వారికి. లాంగ్వేజ్ వారు ఎవరైతే ఉన్నారో ఈ 60 మార్క్స్ మాత్రం కేవలం లాంగ్వేజ్ సబ్జెక్ట్ రాయాలి. తెలంగాణ ఇది మోడిఫై చేయలేదు. మరి ఒకవేళ ఎవరైతే లాంగ్వేజ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వారందరూ వెళ్ళి ప్రభుత్వాన్ని కానీ మొరపెడితే సో మా సమస్యని పరిష్కరించండి ఒక లెటర్ రిప్రజెంట్ చేస్తే మేబీ మోడిఫై చేసే అవకాశం ఉంది, రైట్. చూడండి, ఫర్ మ్యాథమెటిక్స్, సైన్స్ ఈ మ్యాథమెటిక్స్కి సంబంధించినటువంటి 60 మార్క్స్, సోషల్కి సంబంధించినటువంటి 60 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా 90 మార్క్స్. అయితే దీని గురించి కొన్ని విషయాలు డీటెయిల్గా తెలుసుకుందాం. ఇక్కడ సైకాలజీ అనేది రిలేవెంట్ టు ది ఎలిమెంటరీ లెవెల్ వరకు చూడాలి అనేసి అంటుంటారు. దేనిపైన ఫోకస్డ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఎలిమెంటరీ లెవెల్ వరకు చూస్తే చాలు అనేసి మెన్షన్ చేశారు, కానీ అంతవరకు అయితే లేదు, దాటి వస్తుంది. లాంగ్వేజ్ 2 కామన్ ఫర్ ఎవ్రీవన్. లాంగ్వేజ్ 1 చూస్ చేసేటప్పుడు ఇంతకుముందు మనం డిస్కషన్ చేసాం, అది చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ 2 క్లియర్ 60 మార్క్స్, సైకాలజీ 30 మార్క్స్ 90 మార్క్స్ అయింది. ఇప్పుడు మిగిలినటువంటి మనకి 60 మార్క్స్ ఏదైతే ఉంటుందో దాని గురించి తెలుసుకుందాం.
సో మ్యాథమెటిక్స్ 30 మార్క్స్ ఉంటుంది. ఇఫ్ యు ఆర్ ద పర్సన్ ఇస్ బిలాంగ్స్ టు ది మ్యాథ్స్కి అప్లై చేసి సైన్స్ స్ట్రీమ్ ఉన్నవారైతే మ్యాథ్స్కి 30 మార్క్స్ ఉంటుంది. సో 60 మార్క్స్ నుండి మనకి ఇక్కడ సైన్స్ స్ట్రీమ్ అయిన మ్యాథ్స్ 60 మార్క్. ఈ 60 మార్క్స్లో ఇక్కడ ఏముంటుంది అంటే మ్యాథమెటిక్స్కి 30 పోతుంది, మ్యాథ్స్ 30, సైన్స్ 30. సో ఇలా 60 మార్క్. ఈ 30లో మళ్ళీ ఇక్కడ మెథడ్ అనేది 6 మార్క్ వస్తుంది. అంటే మ్యాథ్స్ నుంచి మెథడ్ 6, సైన్స్ నుంచి అంటే 12 మార్క్స్ మనకి ఇక్కడ మెథడ్ అయితే వస్తుంది. ఇక్కడ 24 + 24 ఓకే 24 + 20 48 మార్క్స్ అనేది కంటెంట్ ఉంటుంది. రైట్. సోషల్ కూడా సేమే. సోషల్కి వచ్చేటప్పుడు చూడండి, అయితే ఈ మనకి ఇక్కడ సైన్స్ మిగిలిన చూసారా 30 మార్క్స్. ఈ 30 మార్క్స్లో మనకి ఇక్కడ 24 మార్క్స్ ఉంది కదమ్మా సైన్స్ వరకు. ఇక్కడ మళ్ళీ కూడా డివైడ్. సార్ నేను బీఎస్సీ, దాంట్లో బీఎస్సీలో అనేక స్ట్రీమ్స్ ఉంటాయి కదా. సో అక్కడ ఈ సైన్స్ను 24 మార్క్స్ అయితే 12 మార్క్స్ బిలాంగ్స్ టు ది, చూడండి అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి, ఫిజిక్స్ నుండి 12 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, బయాలజీ నుండి 12 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, సైన్స్ పెడగడ్ నుండి 6 మార్క్. క్లియరా? ఈ 30 మ్యాథ్స్ అంటే కామన్. సార్ నేను బిలాంగ్స్ టు ది బయాలజీ బ్యాక్గ్రౌండ్, మరి నేను మ్యాథ్స్ 30 మార్క్స్ రాయాలి, తప్పనిసరిగా రాయాల్సిందే, ఇక్కడ వేరే అవకాశం లేదు. ఇక్కడ బయాలజీ స్టూడెంట్ వారు మాత్రం నా దృష్టిలో కొంచెం ఎస్ ఇంటర్మీడియట్ బైపీసీ, గ్రాడ్యుయేషన్లో బీఎస్సీ ఉన్నప్పుడు బయాలజికల్ బ్యాక్గ్రౌండ్ అయ్యేటప్పుడు మ్యాథమెటిక్స్తోనే వారికి అవసరం లేదు. కానీ ఇప్పుడు లాంగ్వేజ్కి తెలుగుకి అప్లై చేసిన వారు ఇంగ్లీష్కి అప్లై చేసిన సోషల్తో పని లేదు, కానీ సోషల్ 60 మార్క్స్ రాయాల్సి వస్తుంది. అలాగే ఇక్కడ బయాలజీ వారికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ విషయం అనేది గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తే మోడిఫై చేసే అవకాశం ఉంటుంది. కానీ చూడాలి మరి సార్ సైన్స్ క్లియర్గా చెప్పారు. మరి సోషల్కి మనకి టోటల్గా 48 మార్క్ ఉంటుంది కంటెంట్. 48 మార్క్లో 12 మార్క్స్ బిలాంగ్స్ టు ది మెథడ్ పార్ట్. ఓకే 12 మార్క్స్ బిలాంగ్స్ టు మెథడ్ పార్ట్. సేమ్ థింగ్. ఈ 48 మార్క్స్లో 4 భాగాలు వస్తాయి. హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, పాలిటీ. చూడండి క్లియర్గా ఇచ్చున్నాడు. హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్ అండ్ ఎకనామిక్స్, ఈ 4 నుండి కలిపి ప్రతి ఒక్క దాని నుంచి 12. సో టోటల్గా 48 మార్క్స్ వస్తుంది. ప్లస్ రిమైన్ 12 మార్క్స్ అనేది మెథడ్ పార్ట్. టోటల్గా 60 మార్క్స్. ఇలా డీటెయిల్గా మెన్షన్ చేయడం జరిగింది. చూడండి రిమైనింగ్ 12 మార్క్స్ పార్ట్ అంటే ప్రతి ఇక్కడ 5 పార్ట్స్ సోషల్ వర్క్, పాలిటీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, హిస్టరీ అండ్ మెథడ్. సో 12 5s 60. క్లియరా? సో దీస్ ఆర్ ద థింగ్స్. మరి వీళ్ళకి ఏ లెవెల్ వరకు ఉంటుంది అంటే 12th స్టాండర్డ్ వరకు ఉంటుంది. డిఫికల్టీ లెవెల్ అనేది 12th స్టాండర్డ్ వరకు ఉంటుంది. పేపర్ 2 వరకు, పేపర్ 1 వరకు మనం చూసాము 10th లెవెల్ వరకు ఉంటుంది. ఓకే. సో నెక్స్ట్ మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో వస్తుంది చూద్దాం. క్వశ్చన్ పేపర్ ఏ మీడియంలో వస్తుంది అంటే బైలింగ్వల్. మీరు చూజ్ చేసినటువంటి క్యాండిడేట్ ఆప్టెడ్ ఉంటుంది. క్యాండిడేట్ ఏదైతే ఉంటుందో ఆప్టెడ్ ఆప్షన్ ఏదైతే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ బిలాంగ్స్ టు కన్నడ, ఐ బిలాంగ్స్ టు ఉర్దూ. సో నేను ఉర్దూ కాబట్టి ఓకే నేను ఉర్దూ మీడియం కాబట్టి నాకేమొస్తుంది అంటే ఉర్దూ మీడియంలో వస్తుంది ప్లస్ ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. సో దిస్ ఇస్ ద బైలింగ్వల్. ఇఫ్ ఐ బిలాంగ్స్ టు తెలుగు మీడియం, సో నాకు క్వశ్చన్ పేపర్ తెలుగు మీడియంలో వస్తుంది, ఇంగ్లీష్ మీడియంలో వస్తుంది. సో దిస్ ఇస్ ద గుర్తుపెట్టుకోండి. ఓకే. ఒక్క సాంస్క్రిట్ ఉన్న వారికి ఈ స్క్రిప్ట్లో రావడం జరిగింది, దేవంగారి స్క్రిప్ట్లో వస్తుంది. రైట్. వ్యాలిడిటీ ఆఫ్ టెట్. మరి దీనికి ఏంటి సార్, ఒక్కసారి క్వాలిఫై అయితే మనకి ఏంటంటే ఫర్ లైఫ్ టైం ఒక్కసారి మనం టెట్ క్వాలిఫై అయిపోతే జీవితాంతం ఆ టెట్తో పాటు మనం డిఎస్సి రాసుకోవచ్చు, తెలంగాణ డిఎస్సి రాసుకోవచ్చు, ఓన్లీ తెలంగాణ డిఎస్సి. రైట్. నెక్స్ట్ సార్ ఇక్కడ నేను ఆల్రెడీ టెట్ క్వాలిఫై అయ్యి ఉన్నాను, మళ్ళీ నేను టెట్ రాయాలా అంటే మార్క్స్ పెంచుకోవడానికి రాసుకోవచ్చు. సార్ నాకు ఆల్రెడీ 135 ఉంది, నేను ఇప్పుడు డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలా టెట్కి ప్రిపేర్ అవ్వాలంటే ఫర్దర్ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ఓకేనా? సో రైట్. వెయిటేజ్. ఒకవేళ టెట్ క్వాలిఫై అయితే టీఎస్ టెట్ క్వాలిఫై అయితే ఈ వచ్చే స్కోర్లో మనకి ఏమైనా వెయిటేజ్ ఉంటుందా? ఎస్. డిఎస్సికి మనకి 20% అనేది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది.
ఎంతమ్మా 20% అనేది వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 150 మార్క్స్లో మీకు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి 120 మార్క్స్, లేదంటే ఒక స్టూడెంట్కి 145 మార్క్స్, లేదా ఇంకో స్టూడెంట్ 140 మార్క్స్ వచ్చిందని 148 వచ్చిందంటే దాదాపు 19 మార్క్స్ డిఎస్సిలో వస్తుంది. క్లియరా? సో ఇలా మార్క్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ హౌవర్ ఈ టెట్ ఏదైతే ఉందో టెట్ వుడ్ నాట్ కన్ఫర్ టు రైట్ ఎనీ పర్సన్ టు రిక్రూట్మెంట్ ఎంప్లాయ్మెంట్. ఇట్ ఈస్ ఓన్లీ వన్ ఆఫ్ ది ఎలిజిబిలిటీ టెస్ట్. తెలిసింది, ఇది కేవలం ఎలిజిబిలిటీ టెస్ట్, కానీ టెట్ బట్టి ఉద్యోగాలు అయితే ఎవరు ఇవ్వరు. సో ఇది అందరికీ తెలుసు. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్. మన తెలంగాణలో టోటల్గా ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఎన్నమ్మా? 33. ఈ 33లో టోటల్గా తెలంగాణ స్టేట్లో ఎన్ని డిస్ట్రిక్ట్లో ఎగ్జామ్ జరుగుతుంది అంటే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, 11 డిస్ట్రిక్ట్స్ మాత్రమే. అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఓన్లీ 11 డిస్ట్రిక్ట్లో మాత్రమే జరుగుతుంది. ఓకేనా? 33 డిస్ట్రిక్ట్లో అయితే జరగడానికి లేదు, అవకాశం లేదు, ఎందుకంటే సిబిటి కాబట్టి. క్లియరా? సో దిస్ ఇస్ నెక్స్ట్. హాల్ టికెట్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ అవుతుంది? హాల్ టికెట్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వెబ్సైట్ లింక్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్ లింక్లో ఎప్పటి నుంచి 15th మే 15th నుండి మనం హాల్ టికెట్లు అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరిదైనా హాల్ టికెట్ డౌన్లోడ్ కాని ఎడల వారేమో కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరు? ఎస్సీఆర్టీ డైరెక్ట్ ఎక్స్ ఆఫీస్ ఎవరైతే ఉన్నారో 10:30 AM నుంచి 5 PM మధ్య వాళ్ళకి వెళ్ళి కాంటాక్ట్ అయ్యి సో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదైతే ఉందో ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. రైట్. నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజ్ కొంచెం ఎక్కువగా ఉంది, అర్థమవుతుంది. సో పేపర్ 1 అండ్ పేపర్ 2కి దేనికి అప్లై చేస్తే ఓన్లీ పేపర్ 1 ఆర్ ఓన్లీ పేపర్ 2 అయితే ఏదైనా ఒక దానికి అప్లై చేస్తే 1000 రూపీస్, రెండిటికి చేస్తే 2000 రూపీస్. కొంతమంది డైట్ చేసిన వారు ఉన్నారు, బీఎడ్ చేసిన వారు ఉన్నారు. ఒకరే ఒక పర్సన్ డైట్ చేసి బీఎడ్ చేసిన వారు ఎస్జిడి రాస్తారు, స్కూల్ అసిస్టెంట్ రాస్తారు. అప్పుడు టీజీటీ రాస్తారు, ఎస్జిడి రాస్తారు, స్కూల్ అసిస్టెంట్ పేపర్ 1 రాస్తారు, పేపర్ 2 అప్పుడు 2000 పే చేయాల్సి ఉంటుంది. సో దిట్ ఈస్ ద డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చింది. పేమెంట్ ఫీజ్ 27th నుండి మనం అప్లై చేయవచ్చు. లాస్ట్ డేట్ ఏప్రిల్ 10వ తేదీ వరకు లాస్ట్ డేట్. ఓకేనమ్మా? 27th అంటే ఇంకా 2 days నుంచి అప్లై చేసే ప్రాసెస్ అని మొదలవుతుంది. క్లియరా? నెక్స్ట్ మంత్ మనకి 10వ తేదీ ఏప్రిల్ 10వ తేదీ వరకు మనకి ఇక్కడ అవకాశం ఉంది. దాదాపు ఒక 13 days మనకి అవకాశం ఇచ్చారు అప్లై చేయడానికి. డౌన్లోడ్ చేయాలి. ఓకే, టెట్ ఇన్ఫర్మేషన్ బుల్లెట్లో ఎప్పుడు వస్తుంది ఇవి? ఓకే, 22 నోట్ ఇప్పుడు ఇచ్చారు, ఆల్రెడీ అయిపోయింది. సో ఇది పాతది అంతా. అప్లికేషన్ ఇప్పుడు ఈ వెబ్సైట్లో మనం అప్లికేషన్ అంతా చేయవచ్చు. సో వర్కింగ్ అవర్స్లో ఇవి అన్నీ నార్మల్ అండి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం, ఎగ్జామినేషన్ టైం మళ్ళీ రిపీటెడ్ అనమాట. ఓకే, సో రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే జూన్ 12th రిజల్ట్ వస్తుంది. సో దిస్ ఇస్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను వాటికి రిప్లై ఇవ్వడానికి నాకు తెలిసిన విషయం అక్కడ తెలియపరుస్తాను. ఓకే, సో ఇప్పుడు ఈ 60 days ఎస్సిటిని మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? 150 మార్క్స్లో మోర్ దెన్ 120+ ఏ విధంగా స్కోరింగ్ చేయాలి? అలాగే పేపర్ 2లో ఉన్నటువంటి 150 daysలో ఏ సబ్జెక్ట్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, వీటి గురించి ఫర్దర్ వీడియోలో ప్రతి ఒక్క విషయం నేను డీటెయిల్గా అనలిస్ట్ చేసి చెప్తాను. ఇక్కడ ఓన్లీ క్లియర్ ఇన్ఫర్మేషన్, ప్రతి ఒక్క పర్సన్కి యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోండి. ఇది సార్ నాకు 135 వచ్చింది, నేను టెట్కి అప్లై చేయాలా లేదంటే ఫర్దర్ వీడియోలో మాట్లాడదాం. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. టెట్కి డిఎస్కి సంబంధించినటువంటి మన తెలంగాణలో ఏదైనా ఒక చిన్న అప్డేట్ ఇన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్ ఖచ్చితంగా మీకు లభ్యమవుతుంది. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇఫ్ దెర్ ఈజ్ ఎ టైమ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ది ఆస్పిరెంట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ క్లియర్లీ. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.